ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్కి ప్రమాదం, తీవ్ర కోపంలో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏం జరిగింది ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది, నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరుతుంది. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడంతో ఇలాంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. చంపేస్తామని హెచ్చరిస్తూ అగాంతకుడి నుంచి ఫోన్ కాల్స్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫోన్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అభ్యంతర భాషతో హెచ్చరిస్తూ మాట్లాడారు. మెసేజ్లు కూడా పంపించినట్లు తెలుస్తోంది. పేషీ సిబ్బందికి బెదిరింపు కాల్స్, మెసేజ్లను ఉప ముఖ్యమంత్రికి వచ్చాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హత్య బెదిరింపులు రావడంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. తనకు 2 రోజుల క్రితం బెదిరింపులు వచ్చిన నంబర్ నుంచే ఈ కాల్ వచ్చినట్లు హోంమంత్రి గుర్తించారు. దీంతో అగాంతకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె ఆదేశించారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బందర్ రోడ్డు నుంచి మల్లికార్జునరావు అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.